వందనాలండి. ఈరోజు దేవుడి వాక్యం చదువుకుందామండి. ఆదికాండం 3వ అధ్యాయం 7 వరకు చూద్దామండి. దేవుడు సెలవిస్తున్నాడండి. ఒకసారి చదువుకోండి. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడిను. వారు తమ దిగంబరమై తెలుసుకుని అంజూరపు ఆకులు చుట్టుకుని తమకు కచ్చడములుగా చేసుకునిరి. చల్లపూటన ఆదాము అతని భార్య తోటలో సంచరించుచు దేవుడు యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్టు మధ్యన దాగునగా దేవుడు యెహోవా ఆదామా అని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుంటిన నేను. ఆమె ఇక్కడ దేవుడు అక్కడ చూసారా, మొట్టమొదటి అక్కడ చూసారు కదా, అక్కడ శాపం అపవాది వల్ల, ఆ పాము వల్ల వచ్చింది. దేవుడు వారిని పిలిచినప్పుడు వారికి కనులు తెరవబడ్డాయండి. తాము దిగంబరమని తెలుసుకుని అంజూరపు ఆకులు చుట్టుకున్నారండి కదండి. ఆదాము అతని భార్య తోట సంచరించుచు దేవుడు యెహోవా స్వరం విని దేవుడు యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్టు మధ్యలో దాగున్నారండి. ఎందుకంటే ఇంతకుముందు దేవుడు ఎదురుగా ఉండి నడుచుకున్న 6 పొందడానికి దేవుడు శాపం పొందడానికి అయిపోయారండి. ఎందుకంటే నష్టకుండా మనిషిని చేసుకున్నది దేవుడితో సహవాసం చేయడానికి. ఇక్కడ చూసారా, దేవుడు తెలుసుకున్నారు, కన్నులు తెరవబడ్డాయని తెలుసుకున్నారు. అప్పుడు ఏం చేస్తారండి, దేవుడికి చాటుగా దాక్కున్నారు. తోటలో సంచరించుచు దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట మధ్యన దాగున్నారండి. దాగుని మరి ఏమంటున్నారంటే నేను దిగంబరిగా ఉన్నాము అని చెప్తున్నారండి. వాళ్ళకి ఎప్పుడు తెలిసిందండి, ఎప్పుడైతే అపవాది మోసం చేసిందో, ఎప్పుడైతే అవ్వ ఆ ఫలం తీసుకుంటుందో ఇప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది మనిషికి. ఎప్పుడైతే జ్ఞానం పొందాడో శాపం కూడా పొందుకున్నాడు. దేవుడి నోటంట వారి శాపాన్ని కూడా పొందుకున్నాడు, పాపం తెచ్చిపెట్టుకున్నాడు. దేవుడి మాట, అపవాది మాట ఎప్పుడైతే విన్నారో వారి కనులైతే తెరవబడ్డాయి, కానీ వారు ఆ తోట మధ్యలో దాక్కున్నారు. ఆయనకు భయపడి భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఆయన స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట మధ్యన దాగున్నారు. దేవుడైన యెహోవా ఆదాము పిలిచి నీవు ఎక్కడనున్నావని అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినై ఇంటిని కనుక భయపడి దాగుంటిని అన్నాడండి. భయపడి దాక్కున్నాడు. ముందు మనిషిని ఎవరండి, మనిషి నుంచి తోట పొలాలన్నీ ఎవరండి, దేవుడు. కానీ అదే మనిషి, దేవుడితో సృజించబడిన మనిషి, దేవుడితో ఉన్న మనిషి ఏమయ్యాడండి, దేవుడికి భయపడి దాక్కున్నాడు. దేవుడికి భయపడ్డాడంటే ఎందుకు భయపడ్డాడండి, పాపం చేశాడు, తప్పు చేశాడు, దేవుడి మాటని మీరాడు కనుక ఏం చేశాడండి, శాపం తెచ్చుకున్నాడు. శాపం తెచ్చుకుని ఏమంటున్నాడండి, యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా స్వరం విని దాగుండగా చెట్టు మధ్యన దాగుంటిని. దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు ఎక్కడనున్నావని అందుకు అతడు నేను తోట మధ్యన స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుంటిని. భయపడి దాక్కున్నాడు మనిషి, దేవుడికి భయపడి దాక్కున్నాడు. దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుడు అనుకున్నాడు, దేవుడికి దగ్గరగా ఉండాలని మనిషిని చేసుకున్నాడు. ఈ మనిషి ఏమైపోయాడండి,
దేవుడికి దగ్గరగా ఉండలేక భయపడి దాక్కున్నాడు. దాన్ని ఇక్కడ చూస్తే ఇప్పుడు మనుషులు కూడా పాపం చేసినప్పుడు బాగానే ఉంటుంది, తప్పు చేసినప్పుడు బాగానే ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా మరి ఇంకో తప్పు చేస్తాం, తప్పు చేస్తాం. ఆ తప్పు ఏం చేస్తామంటే కప్పిపుచ్చుకోవడానికి ఏదో అబద్ధం ఆడుతూ ఉంటాం. మనిషి చేసేది కూడా దాక్కునే గుణమే. ఎక్కడో ఏదో మనిషికి తగలకుండా, ఏదో మనిషికి దొరకకుండా ఎన్నో పాపాలు మన జీవితంలో మనల్ని ముట్టుతూ ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదట అవ్వ నుంచి, ఆదాము నుంచి పాపం సంక్రమించింది. వీళ్ళు ఏం చేశారండి? దేవుడైన యెహోవా పిలిచినప్పుడు వారు ఏం చేశారండి? దాగున్నారండి. ఆయన మాట వినినప్పుడు వారు దాగున్నారు. ఎందుకంటే మేము దిగంబరమని ఉన్నారు. దిగంబరులు అని తెలుసుకున్నప్పుడు యెహోవా ఆదాము అతను అడగా దిగంబరని భయపడి దాగుతుంది. ఆయనకి ఎప్పుడు తెలుస్తుందండి? దేవుడు ఇదా అదా అని మనిషికి తెలియదు మొట్టమొదటిగా. కానీ ఎప్పుడు తెలిసిందండి? ఎప్పుడైతే అపవాది తినొద్దని తిన్నాడో అప్పుడు మనోనేత్రాలు తెరబడ్డాయి, జ్ఞానం వచ్చేసింది, మంచి వివేచన వచ్చేసింది. అంజూరు పాకులు చుట్టుకున్నాడు, పచ్చిటలు చేసుకున్నాడు. మనిషి ఏం చేశాడంటే ఒక సిగ్గుకి ఎప్పుడైతే అలవాటు పడ్డాడో సిగ్గుని దాచుకోవడానికి తప్పు చేశాడు. అలాగే ఇప్పుడు మనం కూడా మనలో ఉన్న లోపాలు మనం దాచుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎదట రోజు నీతిమంతులుగా ఉండడానికి మనం నడుస్తూ మన జీవితాలను గడుపుతూ ఉంటాం. ఈ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనం ఈ అధ్యాయం తెలియజేస్తుంది ఏంటంటే మనం ఇక్కడ దిగంబరులుగా ఉండమని తెలుసుకున్నారండి. ఫస్ట్గా దిగంబరులే కదండి. ఫస్ట్గా వాళ్ళకి తెలుసండి సిగ్గేట అన్నది. వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడినప్పుడు వారు ఆ తోట మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారంట. దేవుడి మాట విని దేవుడి స్వరం విన్నప్పుడు వారు తోట మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారంట కదండి. స్వరం విన్నప్పుడు దిగంబరులుగా ఉంటామని కనుక భయపడి దాక్కున్నాం. అందుకైనా నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు కూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి అని అడిగిను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నచ్చిన ఆ వృక్షమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీ నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసం చేస్తుందని తినని. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివని, కడుపుతో పాకుచు నీవు బతుకు దినములన్నీయు మన్ను తిందువని మరి నీకు స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగుదునని చెప్పింది. చూసారండి శాపం ఎలా వచ్చింది? పాపకి ఇదివరకు కళ్ళుండి ఇప్పుడు ఏమైపోయిందండి? అది ఏం చేస్తుందంటే ఇప్పుడు కడుపుతో పాకుతుందంట. శాపాన్ని తెచ్చిపెట్టింది పామే. ఆ పామే అపవాది. ఆ పాము ఏం చేసిందంటే ఈ అవ్వను మోసం చేసింది. ఈ అవ్వేమో దేవుణ్ణి మోసం చేసింది. అవ్వేమో ఆదాముని మోసం చేసింది. ఆదాము దేవుణ్ణి మోసం చేశాడు. అంటే ఇది ఎలా సంక్రమించిందంటే మనుషులందరూ కూడా దేవుని వైపు తిరగడానికి భయపడతారు. ఈరోజు నిజమైన దేవుడు
తిరగడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వారు శాపం తెచ్చుకున్నారు, పాపం తెచ్చుకున్నారు. ఇక్కడ ఏదైనా వనంలో పాపం సంక్రమించింది. ఇక్కడ అవ్వ ద్వారా, ఆదాము ద్వారా వారు దేవుడైన యెహోవా కేకేసినప్పుడు వారు దిగంబరులు అని తెలుసుకున్నారు. ఇంతకుముందు దేవుడు సృష్టించినప్పుడు వారు దిగంబరులే, కానీ వారికి అప్పుడు మనోనేత్రాలు తెరవబడలేదు. ఏదైతే దేవుడు తినొద్దు అని చెప్పాడో, మీరు శాపం తెచ్చుకుంటారు, మీరు మరణం పొందుతారు అని చెప్పిన ఆ వృక్షాన్ని ఎప్పుడైతే తాకాడో, తిన్నాడో అప్పుడే శాపం వచ్చిందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే సర్పానికి శాపం ఇచ్చాడు దేవుడు. ఏమని? భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానివై కడుపుతో పాకుతూ బతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకు స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగుచును. నీవు తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అదే కదండి పాపం. పాము శాపం ఏమైపోయిందంటే మనిషిని అదేం చేస్తుందంటే మడం మీద కొడుతుంది పాము. మనిషి ఏం చేస్తాడు? దాన్ని నెత్తి మీద కొడతాడు. ఇప్పుడు జరుగుతుంది అదే కదండి. నాగపాముని ఎక్కడ కొడతాం మనం? తాచిపాముని దాని తల మీద కొడతాం. మనల్ని మడి మీద కొడుతుంది. దేవుడిచ్చిన శాపం ఇప్పటికీ పోలేదు దానికి. చూసారా? నిజమైన దేవుడైన చూసారా, ఆజ్ఞాతిక్రమం చేసింది కనుక ఆ పాముకి శాపం తప్పలేదు. మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకుని ఉంటాడో ఆ శాపం మనిషిని విడిచిపెట్టాడు. ఇక్కడ ఇంకా చూస్తే తల మీద కొట్టుదు, నువ్వు దానిని మడిమి మీద కొట్టుదు చెప్పాను. ఆయన స్త్రీతో నీవు గర్భవేదనతో నేను మిక్కిలి వెచ్చించి దను వేదనతో పిల్లలు స్త్రీకి శాపం ఏంటండి? గర్భవేదన. నేను మిక్కిలి హెచ్చించి గర్భవేదన ఇంకా ఎక్కువ చేసి వేదనతో పిల్లలను కందువు. భర్త వచ్చి కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన పళ్ళ వృక్షమును తింటివి కనుక నీ నిమిత్తము నేను శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును. పొలములోను పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కారి ఆహారము తిందువని. ఏల అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నైన గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఇక్కడ స్త్రీకి గర్భం అనే శాపం వచ్చింది. పురుషునికి నీవు ఏమంటున్నాడంటే శపించబడినది ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు. అది ముళ్ళ పొదలతోనూ గచ్చి పొదలతోనూ మొలిచెను. పొలములోని పంట తిందువు అన్నాడు కదండి. అందమైన ఏదైనా వనం మనిషికి ఇచ్చాడు దేవుడు. అందమైన ఏదైనా వనం మనిషికి ఇచ్చాడు. కానీ ఇక్కడ మనిషి శాపగ్రస్తుడయ్యి స్త్రీ శాపం తెచ్చుకుంది, అలాగే పాము శాపం తెచ్చుకుంది, మనిషి కూడా వచ్చింది. అంటే ఏమన్నాడు దేవుడు? శాపం ఏమిచ్చాడండి? నువ్వు మునుపుటి వల్లే నిన్ను దాన్ని ఆహారం తిందువు, ఏలనగా మనగా నేల నుండి కనుక అయిపోదువు అన్నాడండి దేవుడు. మనం మన్నుతో చేయబడ్డాం, మట్టితో చేయబడ్డాం. ఆయన నాసిరక రంధ్రాలతో మనకి జీవాయువుది మనిషిని సృజించాడు. మనిషి ఎంత గొప్పగానో జీవించాలని ఆశపడ్డాడు దేవుడు. కానీ మనిషి ఈరోజు ఎన్నో అబద్ధాలతో, ఎన్నో కుట్రలతో, ఎన్నో
ఆలోచనలతో మనిషే దోషం చేసుకుంటూ, మనిషిని మనిషే వంచుకుంటూ, మనిషిని మనిషే తోలనాడుకుంటూ, మనిషిని మనిషి ఏం చేసుకుంటాడండి, శాపగ్రస్తుల్లా మారుతున్నాడు కదండి. వీళ్ళు పాపం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడు ఎందుకు శాపం ఇచ్చాడంటే, ఈ అధ్యయనాలు చదివితే నిజంగా దేవుడు చెప్పిన మాట మంచి తోట దేవుడిచ్చాడు, తినమన్నాడు. ఫలభరిత వృక్షాలు, మంచి ఆహారము దేవుడు ప్రతి జీవిని, ప్రతి పురుగుని, ప్రతి జంతువుని కూడా చేశాడు. ఏలమని చెప్పాడు, తినమని చెప్పాడు, 6వ రోజు సృష్టి చేసి ఎంతగానో చెప్పాడు. కానీ ఇక్కడ మనిషి శాపం తెచ్చుకున్నాడు. మనిషి శాపం తెచ్చుకుని ఈరోజు దేవుడు ఇచ్చిన శాపానికి గురవుతున్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు నీ భూమి ఏం మొలిపిస్తుంది అంటండి, గచ్చి పొదలను ముళ్ళు పొదలను మొలిపిస్తుంది. నువ్వు అవి తిని మన్నైన తిండివి, మన్నేలో కలిసిపోతావు అంటున్నాడు దేవుడు కదండి. అటువంటి జీవితాలు మనం తెచ్చుకున్నాం. ఆ రోజు దేవుడు ఎంతో ప్రేమగా మనిషిని చేశాడు. కానీ మనిషి దేవుడికి దగ్గరగా ఉండలేకపోయాడు. మనిషికి దూరం అయిపోయాడు. మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. మంచి పంటలను, మంచి ఫలాల్ని తినలేక వాడి మనోనేత్రాలు తెరవబడడానికి చూసుకున్నాడు. ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నాడు. కానీ ఈరోజు మనిషి పాపం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ఏదో అబద్ధం, తెల్లారు లెగితే ఏదో అబద్ధం, ఏదో మన బతుకు కోసం అబద్ధం ఆడుకోవడం, ఏదో ఒకరిని కప్పుపుచ్చడానికి ఏదో మాట అనడం, ఒకరిని దాయడానికి ఏదో మాట అనడం. నిజంగా ఆ శాపం ఎలా వచ్చిందండి, పాము అవ్వను మోసం చేసింది, అవ్వేమో ఆదామును మోసం చేసింది, ఆదాము దేవుణ్ణి మోసం చేశాడు. దేవుడు అందుకనే లాస్ట్గా ఏమంటున్నాడంటే, ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే దేవుడు, నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా అంటున్నాడండి. చూద్దామండి ఏమంటున్నాడు. ముఖ్యమైన చోట నీవు నీ భార్య మాట విని తిననందున నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల అంటే శపింపబడి ఉందంట. ఆయన ఎప్పుడైతే ఆ పని చేశాడో, ఆయన భార్య మాట అప్పుడంటే నేల శపించబడింది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు, నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమటకు ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యను అవ్వను అని పేరు పెట్టి, ఎలా అనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కా చేయించి వారితో ఇచ్చాను. దేవుడు కూడా కనుక్కుందామండి నెక్స్ట్ వచ్చే వాక్యంలో. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ చూశారు కదా, ఆదాముకి నువ్వు మన్నైపోదువు. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఎలా అనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. జీవం గల ప్రతివానికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆమె తల్లి. కనుక ఆమె ఎలాగైతే సర్పం మాట ఉందో, ఏ ఒక్క మనిషి కూడా ఇంకొకరి మాటని మోసపోతూ ఇదే జరిగేది. కడవరి కాలంలో జరిగేది ఏంటంటే, అవ్వ ఎలాగైతే మోసపోయిందో, ఈ కడవరి కాలంలో నిజంగా మనం కూడా అలాగే మోసపోతున్నాం. ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరి చెడు లక్షణాలు చూసుకుంటూ, ఒకరిని ఇబ్బంది పెట్టుకుంటూ, ఒకరిని తోలనాడుకుంటూ, ఒకరినొకరు మనం ప్రేమించుకోలేక, ఒకరిని ద్వేషించుకుంటూ ఈ కడవరి దినాలు గడుపుతామండి. ఇక్కడ చూసారా, మన్నైనది నువ్వు మన్నైపోతావు. మన్నయ్యే వరకు నువ్వు ఏం చేస్తావంట, ఈ భూమి భూమి కింద మారిపోద్ది అన్నాడు దేవుడు.
గచ్చి పొదలు, మల్లి పొదలు, తుప్ప పొదలు ఇస్తుంది అన్నాడు దేవుడు. అదే కదండి భూమి మీద కాస్తుంది. నిజమైన ఏదైనా వనంలో మంచి పళ్ళు మధ్యలో దేవుడు ఆదాముని అవ్వని పెట్టాడు. వారికి ఏమీ తెలియకూడదని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. ఆదాము అయితే అవ్వ మాట విన్నాడు. అవ్వ ఉన్నది కనుక ఏమైందంటే దేవుడు నోటంపట శాపం తెచ్చుకున్నారు. ఇప్పటికి పాము పాకుతుంది, అది మడి మీద కొడుతుంది, దాని తల మీద మనం కొడతాము. అలాగే స్త్రీ గర్భశోకం ఎక్కువ గర్భశోకం భరిస్తుంది. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన శాపం. ఇక్కడ అవ్వ అయితే గర్భస్రావం పడుతుంది. ఆదాము అయితే నేల నుండి ఎంత పంట పండించినప్పటికి కూడా ఆయన చెమట నీరు ఎంత కారినప్పుడు కూడా అదంతా వృధాయే. పంట కానీ ఆహారం ఏదైనా కూడా మన్నులో ఉంటుంది. మనం మన్ను అయిపోయి అదే మన్ను వచ్చిన వాటిని దేవుడిచ్చిన ఆహారం మనం కనుక మనం ఏమైపోయాడంటే మనిషి పాపంలో పడిపోయాడు, శాపంలో పడిపోయాడు. వాడు అబద్ధాలు ఆడడంలో మనిషి ధీటుగా ఉన్నాడు. తెలివి అనుకుంటున్నాడు కానీ, జ్ఞానం అనుకుంటున్నాడు కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తప్పుని ఇంకో తప్పు కింద మారుతున్నాడు. ఆ తప్పుని ఇంకో తప్పు కింద మారుతున్నాడు. ఆదాము అవ్వ మాట ఎలాగైతే విని మోసపోయాడో, శాపగ్రస్తుడైపోయాడో, ప్రతి మనిషి నుంచి కూడా శాపం తెచ్చుకుంటున్నాడు. ఈ కడవరి దినాల్లో ప్రతి మనిషి కూడా మోసపోవడానికి కారణం మనుషులే, దేవుడు కాదండి. దేవుడు ఎవరిని మోసపరచడు. మనిషే మోసం చేసుకుంటున్నాడు. మనిషే తోలనాడుకుంటున్నాడు. ఆమె ఏదైతే తినొద్దని ఫలానా చెప్పాడో దేవుడు, అది ఆజ్ఞను మీరింది. ఆజ్ఞను మీరింది కనుక వాళ్ళు దిగంబరులు అని తెలుసుకుని దేవుడు పిలిచినప్పుడు వారు తోట మధ్యలో దాగుని ఆయనకి కనబడకుండా దాగున్నారు. ఆయన మాట విన్నప్పుడు ఆయనకి నేను దిగంబరులను తెలిసింది కనుక మేము దాగున్నాం అంటున్నాడు తోట మధ్యలో. చూసారండి, దేవుడు వాళ్ళు పసిపిల్లలుగా దేవుడి దగ్గర ఉండాలని ఆలోచించాడు దేవుడు. కానీ వారైతే దేవుడి మాట వెనక వారి జ్ఞానాన్ని పొందుకొని వారి మనోనేత్రాలు తెరవబడి ఆ ఏదైనా తోటలోంచి వారు తోసివేయబడ్డారు. ఆ తోటలోంచి తోసివేయబడి వారు శాపాన్ని పొందారు. ఆ సర్పము శాపం పొందింది, ఏ శాపం పొందింది, ఆదాము శాపం పొందాడు. చూసారండి, ఆదాముకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాడంటే, నువ్వు మన్ను చేసి చెమట ఊడ్చి ఎంత కష్టపడినా కూడా నువ్వు ఇప్పటికి మన్ను కనుక మన్ను అయిపోదు అని చెప్పాడు. ఆమె ఎవరండి? అవ్వ ఎవరండి? జీవం గల ప్రతి వానికి తల్లి. అందుకని జీవం గల ప్రతి వానిలోనే అబద్ధ క్రియలు ఉన్నాయి, అబద్ధ వేషాలు ఉన్నాయి, అబద్ధ మోసాలు ఉన్నాయి. కనుక మనం ఎప్పటికప్పుడు మనం అనుకుంటాం ఏ పాపం మనం లేదనుకుంటాం. కానీ ఏ చిన్న అబద్ధమైన మనం ఆడగలుగుతాం. ఆ అబద్ధం నుంచి శాపం తెచ్చుకుంటాం. అయితే శాపం తెచ్చుకుందో మనిషి ప్రతి శాపగ్రస్తులే. కనుక దేవుడి యందు పశ్చాత్తాపడాలి. అవ్వ చేసిన పాపానికి ప్రతి ఒక్క మనిషికి జీవం గల ప్రతి వానికి ఆమె తల్లి ఉంది కనుక ప్రతి వారికి దేవుడి దృష్టికి ఎవరండి? పాపులే. కనుక మనం పాపం ఎందుకు ఒప్పుకోవాలంటే మన ప్రతి క్షణం పాపం చేస్తాం. అవ్వ ఏ విధంగా అయితే ఆమె అబద్ధాన్ని ఆదాముతో తినిపించిందో, అలాగే సర్పం ఎలాగైతే అబద్ధమాడిందో ఆమె శోకం తెచ్చుకుంది. సర్పం శోకం తెచ్చుకుంది. సర్పం కాళ్ళతో నడిచేది, అటువంటిది నేల మీద పాకుతుంది. ఈరోజు మనల్ని మడి మీద కొడుతుంది అంటండి, దాని తల మీద మనం కొడతామంట కదగా. ఇప్పటికీ అదే జరుగుతుంది కదా. గర్భశోకం అనిపిస్తుంది కదా స్త్రీ. ఇప్పుడు నేల నుండి ఎంత పండించినప్పటికీ, మనం ఎంత ఏది చేసినప్పటికీ ఫలితం ఏముందండి? మన ఇంట్లో ఉన్న ధనం, మన ఇంట్లో ఉన్న సౌకర్యాలన్నీ మన ఇంట్లో ఉన్న మనం శాపగ్రస్తులమే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ కడవరి దినాల్లో
ఆదాము అవ్వ మోసం మనలోని కూడా ఉందని దేవుడు చెప్పాడు. ఆమె ప్రతి వానికి తల్లి అయి ఉందంట అండి. జీవం గల ప్రతి వానికి తల్లి అయి ఉందంట. అంటే ప్రతి మనిషికి తల్లి అయి ఉంది అవ్వ. కనుక ఆమె నుంచి వచ్చిన పాపం, శాపం మనకి ఎప్పటికీ ఉంటుంది. కానీ దాన్ని మనం ఆడుకోవాలంటే మన దేవునికి దగ్గరగా ఉండాలండి. ఈ కడవరి దినాల్లో ఒకని మాట మనం విని ఒకని మాట ఒకడు విని అబద్ధాలు చేసుకుని స్వార్థం పెంచుకొని అక్రమాలు చేసుకుని ఈ లోకం మీద మనంత జీవించినా కూడా కడపటికి మనం మన్నైన వారు మన్నైపోతాం. కనుక మన భూమి మీద ఏది శాశ్వతం కాదు. కనుక మనం దేవుని యందు గురి కలిగి ఉంటే మన దేవుడే మనల్ని రక్షిస్తాడు. ప్రతి క్షణము కూడా ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఆయనలో గడిపితే మనల్ని ఆ శాపం నుంచి ఆ పాపం నుంచి విడుదల చేస్తాడని ఆ వాక్యం సెలవిస్తుందండి. ఇంతటితో ఆ వాక్యం ఆమేన్.